ఇక ఇదే డిబేట్లో పాల్గొనేందుకు టీడీపీ నుంచి బోళ్ల వెంకటరమణ గారు అండ్ వైసీపీ నుంచి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి మీరు చెప్పండి, మీ అధినేత తీసుకున్న నిర్ణయం, కార్యకర్తలే ఇక మాకు సంబంధించి 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం అన్నారు, కేడరే లీడర్ అన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ మాట చెప్పడానికి లేట్ అయిందని భావించవచ్చా? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు పార్టీ కన్నా ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగమే ఈరోజు కార్యకర్తలకు ఎంతో కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం అని భావించిన తర్వాతనే నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా కార్యకర్తలను పరిగణలోకి తీసుకుంటాను. నేను కార్యకర్తలకైతే సరిగ్గా చేసిన సందర్భాలు లేవు. 2 సంవత్సరాలు దాదాపు కరోనా వచ్చి రాష్ట్రం అతలాకుతలం అయిపోతే, దేశము ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతే, ఆంధ్రప్రదేశ్లో మనం శబాస్ అనిపించుకునే విధంగా ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంలో భాగంగా పనిచేసినాను. కాబట్టి కార్యకర్తలు కానీ ఇతరులు కానీ ఎవరు అక్కడ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పట్టించుకున్న సందర్భాలు లేవు అన్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయం. అదేమి జగన్ పెరిగిన సత్యమే, అదేం దాచిపెట్టే విషయం అయితే కాదు. కాబట్టి అక్కడ 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత కేవలం ప్రజల కోసం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కార్యకర్తలు కరోనా వచ్చింది కదా, ఇప్పుడు ఈ టైంలో మా నాయకుడు ప్రజల కోసం చేస్తున్నారులే అని అన్నట్టు ఊరుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు కార్యకర్తలను పట్టించుకోవాలి. కానీ సరాసరిగా ముఖ్యమంత్రి గారే ఏ కార్యకర్తను కూడా పట్టించుకునే పరిస్థితి ఏ పార్టీలో ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, స్టార్టింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కార్యకర్తలు తప్పు చేసినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోండి, వాళ్ళు ఏదైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన చట్టపరంగా కేసులు కట్టండి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కానీ ఈ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు శ్రేయస్సు కోరి పనిచేయాలనే ఆలోచనలో ఈ స్టేట్మెంట్ ఇచ్చినాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు ఎవరు పట్టించుకున్న సందర్భాలు లేవు. కాబట్టి కార్యకర్తలు తీవ్రంగా ఘోరమైనటువంటి అన్యాయానికి, నష్టాలకు గురైనారు. అనేకమైనటువంటి కేసులు కూడా గురైన సందర్భాలు మా ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. కాబట్టి ఆయన ఖచ్చితంగా కార్యకర్తలు పట్టించుకుంటా అనే కార్యక్రమం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ముఖ్యమంత్రి గండిపేట ఏదో మీటింగ్ జరిగినప్పుడు కార్యకర్తలు నాకు దేవుళ్ళు, వాళ్ళ తర్వాతనే నేను పరిపాలనలో భాగం పంచుకుంటాను అని చెప్పడం జరిగింది. తర్వాత మొన్న 2024లో గెలిచిన తర్వాత కూడా కార్యకర్తలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి, కార్యకర్తలను ప్రభుత్వంలో భాగం చేసుకోండి, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని మీరు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రతి ఒక్కటి కార్యకర్తలతో ముందుకు నడిపించండి అనే విధంగా వాళ్ళను పూర్తిగా కార్యకర్తలను ఎత్తుకున్నటువంటి సందర్భం తెలుగుదేశం అయితే, మా పార్టీలో ఆ కార్యకర్తలకు ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సంబంధమే లేకుండా జరిగినటువంటి సందర్భం. కాబట్టి మా కార్యకర్తలు కూడా నిరుత్సాహానికి గురైన సందర్భం. మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరే అంటున్నారు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ బాజీ గారు కూడా చెప్పారు, జగన్ అనే వ్యక్తి ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తి, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి అసెంబ్లీకి వచ్చిన వ్యక్తి. అయితే అలాంటి వ్యక్తి నేరుగా ప్రజలైతేనేమి, ఇంకోటైతేనేమి కార్యకర్తల్ని మొదటి నుంచి గట్టిగా చూసుకున్న వ్యక్తి. ప్రతిపక్షంలో 2014లో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు, 19లో వచ్చేసరికి అధికారంలోకి వచ్చారు. ఆ కార్యకర్తలు ఎంతో కొంత అనేది కాదు, మెజారిటీ మ్యాక్సిమం వాళ్ళు ప్రయత్నం చేసి తీసుకొచ్చిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న మధ్య ఉన్నటువంటి లింక్ ఎందుకు తెగింది? అది కోటరీ ఒక కీలక పాత్ర పోషించిందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేటప్పటికి వచ్చినటువంటి కార్యకర్తలు ఎక్కువగా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి కార్యకర్తలే వైసీపీలోకి వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తర్వాత కేవలం 3 నెలలకే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2010 రాష్ట్ర విభజన, రకరకాల కారణాల వల్ల ఆయన పార్టీ విభజన జరిగి పార్టీ పెట్టుకొని ఇవన్నీ జరగడం వల్ల కార్యకర్తలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చేరడం వల్ల వీళ్ళకి ఈ 5 సంవత్సరాలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏమాత్రం మేలు జరగలే. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా 67 సీట్లు గెలిచిన తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా 5 సంవత్సరాలు ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాల్లో కార్యకర్తలకు మామూలు ఏం చేయడానికి అవకాశాలు ఉండవు కాబట్టి చేయలే. అప్పుడు 10 సంవత్సరాలు పోయిన తర్వాత నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము బ్రహ్మాండంగా చేసుకుంటాము. తెలుగుదేశం పార్టీ నాయకులు అనేకమైనటువంటి నీటి కుంటలు కానీ, దాంట్లో చెట్టు నీరు కానీ, రకరకాల పెన్షన్లు కానీ, ఇళ్ళు కానీ అనేక వాటిల్లో అనేక రకాలుగా ఆక్రమించుకొని చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మా గవర్నమెంట్ ఇన్ని రోజులు రాలేదు కదా, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కూడా అనేక రకాలుగా చేసుకుని ఆర్థికంగా కానీ మేము నష్టపోయిన నష్టాలు కానీ మేము చూసుకున్నటువంటి
ఉన్నటువంటి ఇబ్బందులు కానీ పరిష్కరించుకుంటామనే విధంగా వాళ్ళు ఊహించుకొని ఉండొచ్చు. ఆ ఊహలకు తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం మేలో ప్రమాణ స్వీకారం చేస్తే తర్వాత నెక్స్ట్ జూన్, జనవరి, ఫిబ్రవరి, మార్చి కల్లా కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయిన తర్వాత 2 years కరోనా ఉండడం వల్ల ఇది అది అంతా కలిసి 2.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఆ 2 సంవత్సరాలు వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి దాన్ని చూసుకోవడానికి, కరోనాకి సంబంధించినటువంటి చూసుకోవడానికి సరిపోయింది కాబట్టి కార్యకర్తలను పట్టించుకోలేదన్నమాట. 100% 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు వాస్తవం అది. ఆ తర్వాత 1 సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం తర్వాత ఈ కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి కన్నా పార్టీని ప్రభుత్వాన్ని నడిపించే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం స్పీడ్ ఆ ప్రభుత్వం మీద దృష్టి పెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చూడవలసినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు సరిగా పట్టించుకోలేదు. ప్రతి కార్యకర్తను ముఖ్యమంత్రి గారే, ఏ ముఖ్యమంత్రి అయినా పట్టించుకోరు. కాకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు కాబట్టి అంటే ఫస్ట్ నుండి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు క్యాడర్ లో ఆయనకు ప్రజల్లో చరిస్మా ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి, ప్రజల గ్లామర్ లేనటువంటి వ్యక్తి కాబట్టి, కార్యకర్తల ద్వారా ఆయన పార్టీని నడిపించుకున్నాడు కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం తన కార్యకర్తల మీద ఆధారపడి కార్యక్రమాలు చేశారు కాబట్టి అది ఒక వేలో పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, ప్రజల నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాబట్టి నాకేముంది, నాకు ప్రజలు ఉన్నారు, నేనున్నాను, ప్రజలకు నేను మేలు చేస్తున్నాను. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా కేవలం కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కదా. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకు, రికమెండ్ చేసినటువంటి వాళ్ళకు మనం ఇచ్చినాం కదా. కాబట్టి వాలంటీర్లు వాళ్ళకు సంబంధించింది. వాలంటీర్ సరిగ్గా ఉంటే, ప్రజలకు అందుబాటులో ఉంటే, ప్రజలు అందుబాటులో ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాననేది ప్రతి నాయకుడు అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి తలకేదో బాధ్యత తలకు ఎక్కి మాట్లాడినారు అది ఇదని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా అహంభావంతో కానీ గర్వంతో కానీ ఎక్కడా లేడు. రెండోది ఏ నాయకుడైనా అలా అనుకుంటే కార్యకర్తల పని అంతే సంగతి లేదు. మరి కార్యకర్తలను పట్టించుకునేది వాళ్ళు ఎవరు? ఈ డిస్కషన్ లో మీతో మళ్ళీ మాట్లాడేందుకు అందుబాటులో ఒక్క మాట ఏం చెప్పండి. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా కార్యకర్తల్ని పట్టించుకోరంటే కార్యకర్తల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరంటారు? అప్పుడు కార్యకర్తలను నాయకుడు, ముఖ్యమంత్రి కాదు పట్టించుకోవాల్సింది, కింద ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసలు ఎమ్మెల్యేలనే పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి కదా. ఎమ్మెల్యేలు స్వయంగా పట్టించుకోలేదని మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కార్యకర్తలు వస్తే బోళ్ళ వెంకటరమణ గారు, టీడీపీ నుంచి బోళ్ళ వెంకటరమణ గారు అందుబాటులో ఉన్నారు. వెంకటరమణ గారు చెప్పండి, ఇప్పుడు ఏంటి జగన్ ఆలస్యంగా గ్రహించారంటారా ఏంటి? ఈ కామెంట్లను ఎలా అర్థం చేసుకోవచ్చు? నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానల్ లో ఉన్న సభ్యులకి, అలాగే మన అనలిస్ట్ వారికి, మీకు, అట్లాగే ప్రేక్షకులకి. యాక్చువల్గా ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, మేము కరోనా ఉంది దాని గురించి పట్టించుకోలేదు, కింద నాయకులు పట్టించుకోవాలి, ఇదంతా కాదు సార్. యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది. ఈరోజు కార్యకర్తలు రోడ్డు ఎక్కట్లేదు అనేది ఆయనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో గాలి జనార్దన్ రెడ్డి సరే ఎన్ని సంవత్సరాలైనా అతను ఒక టైంలో బీజేపీ పార్టీలో నాయకుడైన తర్వాత పార్టీ పెట్టి మళ్ళీ సొంతంగా వేరే ఎమ్మెల్యే గెలిచిన ఈ రోజుకి కూడా బీజేపీ తానులోనే అతను పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి కూడా ఈరోజు జైలు శిక్ష పడింది. అయితే రేపు ఈయనకి కూడా ఖచ్చితంగా, ఈ రోజు కదా రేపైనా ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం, ఆయన శిక్ష పడడం ఖాయం. అయితే సరే ఉండండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఇంటర్ఫేర్ అవ్వకూడదు. మీరు మాట్లాడకండి, ఇంకా నేను అందుకే మాట్లాడలేదు. సో ఇటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పాడండి, కార్యకర్తలే నేను 2.0 చూపిస్తాను, నేను కార్యకర్తలకు అండగా ఉంటాను. అలాగే కార్యకర్తలు ఒక మాట అన్నాడు ఆయన, మీరు కేసులకు భయపెడితే ఎట్లాగా, ఉద్యమాలు చేయాలి కదా, ఉద్యమాలు చేయకపోతే మనం రేపు పార్టీని ఎలా సొంతం చేసుకుంటాం. ఎస్, వాళ్ళకి నిజంగా ఇతని మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తారండి. ఆ రోజు మా నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, లోకేష్ బాబు మీద కానివ్వండి, మా యొక్క నాయకత్వం మీద నమ్మకంతో మేము ఆ రోజు రోడ్డు ఎక్కాం. ఆ రోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా ఏకతాటిపైకి ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని హింసించినా, ఎంతమందిని చంపినా తెలుగుదేశం కేడర్ చెక్కు చెదరకుండా ఒక ధీరాదత్తమైనటువంటి పోరాటం చేసింది. సో ఇటువంటి సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్ తోటి వైసీపీ కేడర్, ఆయనే అన్నారు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వీళ్ళే తప్పించి మా దాంట్లో ఏమి కేడర్ పెద్దగా ఏమీ లేదు, వైసీపీకి సెపరేట్గా ఏమీ లేదు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు ప్రత్యామ్నాయం లేక
కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి కేడర్ తప్పించి వాళ్ళకి సొంతంగా కేడర్ ఏమీ లేదండి. ఈ రోజు మీరు చూసుకోవచ్చు, మాజీ మంత్రులు తీసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారికి మీరు మాజీ మంత్రులు తీసుకోవచ్చు. సార్ మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి రెడ్డి గారు, ప్లీజ్ దయచేసి. నేను మాట్లాడతాను, నేను అంతకంటే మాట్లాడతాను తెలుసు. కాదు కదా, Panelist కి. మాట్లాడండి. అది కాదు, నేను మిమ్మల్ని- మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. నేను మాట్లాడలేదు. వెంకటరమణ గారు మీరు చంద్రబాబు మాట్లాడండి, నాయుడు continue. గారి గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు క్రాస్ చెక్ చేయొద్దు దయచేసి. మీరు మాట్లాడండి, నేను మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి. అదే అర్థం అట్లాగే కాకుండా ఈయన అయిపోతుంది. కరోనా వెంకటరమణ గారు ఈయన మాట్లాడండి. ఈయన కరోనా టైంలో ఏదో చేసేసాం మేమేదో ఆంధ్రప్రదేశ్ ఎంత ఇది అన్నారు. అట్లీస్ట్ కరోనా టైంలో ఈయన ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఏం చెప్పారండి? బ్లీచింగ్ అలాగే పారాసెటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని చెప్పాడు. ఇదే ముఖ్యమంత్రి ఒక బాధ్యత గలటువంటి పదవిలో ఉండి ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్ర యొక్క అంటే సీఎంగా ఉండి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఇది ఎంత హాస్యాస్పదం అండి. వీళ్ళు ఏమంటున్నారంటే మేము కరోనా టైంలో ఆదుకున్నాం. ఎస్, వీళ్ళు ఆదుకోవడం అంటే ఏమీ చేయలేదు. వీళ్ళు అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అన్న పేరుతోటి కేవలం అప్పులు తెచ్చి బ్యాంకులో వేసింది మాత్రమే చేశారు. అది కూడా అందరికీ అందలేదండి ఫలాలు. ఎందుకంటే అందరికీ అందుంటే ఈ రోజు రిజల్ట్ ఈ విధంగా ఉండేది కాదు. అట్లాగే ఈయన ఏం చేశాడండి, వాలంటీర్, అట్లీస్ట్ ఎమ్మెల్యే కూడా గౌరవం లేకుండా ఒక 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి ఇంటికి కూడా మానిటరింగ్ పెట్టాడండి. నేను ఇతను తెలుగుదేశం మనిషా, లేదంటే జనసేన మనిషా, లేకపోతే వైసీపీ మనిషా, లేదంటే బీజేపీ మనిషా, లేదు న్యూట్రలా, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డేటా కలెక్ట్ చేసి వాళ్ళని భయభ్రాంతులు గుర్తు చేశారండి. వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ అధినాయకుడు కూడా చెప్పింది ఏంటండి, మీరు వైసీపీకి మాకు సపోర్ట్ చేయకపోతే, మీరు మాకు ఓట్లు వేయకపోతే ఖచ్చితంగా మీ పథకాలు ఆపేస్తాం. బహిరంగంగా మీరు కావాలంటే స్టేట్మెంట్లు తీసుకో. జోగి రమేష్ కానివ్వండి, కారుమూరి ఇతను కానివ్వండి, లేకపోతే కొంతమంది మంత్రులు, చాలామంది మంత్రులు బహిరంగంగానే మీరు మాకు ఓట్లు వేయకపోతే మీకు పథకాలు ఆగిపోతాయి. ఈయన ఏమంటున్నారండి, మేము చాలా పారదర్శకంగా చేసాము, చాలా ఖచ్చితత్వంతో చేసాము. ఒక మంత్రి గారు ఏమన్నాడండి, వాలంటీర్లు అనేవాళ్ళు వైసీపీ కార్యకర్తలే అని చెప్పింది కూడా మనం విన్నాం. ఇటువంటివన్నీ ఏమంటే చరిత్రను ఎలా వక్రీకరించగలరు వీళ్ళు? జరిగిన వాస్తవాలు కదా. ఇతను కార్యకర్తలను పట్టించుకోకుండా కేవలం వాలంటీర్ల మీద ఆధారపడి వాలంటీర్లు ఏమి చెప్తే అది చేసే విధంగా పీకే ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తే చేసే విధంగా ఆ విధంగానే వీళ్ళు ముందుకెళ్ళారు తప్పించి ప్రజాప్రతినిధులకు కానివ్వండి, లేకపోతే కార్యకర్తలకు కానివ్వండి, లేదంటే ప్రజల యొక్క మనోభావాలకు కానీ గౌరవం ఇవ్వలేదండి. సో ఇది మొదటిది. రెండోది ఏంటంటే, ఇప్పుడు కార్యకర్తలు మేము పట్టించుకుంటున్నాం అంటే వాళ్ళు రోడ్డు మీదకి రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తల భజన చేయాల్సిందే. ఎందుకంటే ఇతను చంద్రబాబు నాయుడు గారికి లేక తెలుగుదేశం పార్టీకి లేక తెలుగుదేశం పార్టీ లాగా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ వీళ్ళకి లేదు, పటిష్టమైనటువంటి కేడర్ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే 43 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఇటువంటిది ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి దగ్గర నుంచి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇది కాంగ్రెస్ నుంచి మాత్రమే షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేక వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఇప్పుడు కూడా చాలా మంది అండి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ న్యూట్రల్ అయిపోయారు. ఎందుకంటే ఇతని మీద నమ్మకం లేక, ఇతని నాయకత్వం మీద నమ్మకం లేక. ఈ రోజుకి కూడా ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజల్ని అవహేళన చేసే విధంగా, ప్రజల్ని ఒక విధంగా కించపరిచే విధంగా మాట్లాడేది. వాళ్ళు చేసినటువంటి తీర్పుని శిరోధార్యం అని ఎవరన్నా అంటారు. ఎందుకంటే ఒక ఓటమి తర్వాత ఎవరికైనా సరే ఈ ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ఇది శిరోధార్యంగా మేము భావిస్తున్నాం. ప్రజల యొక్క మనోభావాలు మేము గౌరవిస్తాం. ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచన విధంగా అనుగుణంగా మేము అడుగులు వేస్తాం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మేము ప్రజల యొక్క మనసు చొరగొని తర్వాత వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని మేము పోరాడి ఖచ్చితంగా మేము నెక్స్ట్ గవర్నమెంట్కి ఫామ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం అనేది ఒక ఇదైతే, ఇతను చెప్పేది ఏంటండి, ప్రజలను దూషించడం, నాకు సన్మానాలు చేయాలనో, నాకు దండలు వేయాలి, నాకు సన్మానాలు చేయాలి, నేను చాలా అన్న టైపులో ప్రజలను కించపరిచే విధంగా. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడే తీరులో కానివ్వండి, ఆయన ప్రవర్తనలో కానివ్వండి, ఆయన యొక్క ఏదైనా సరే మీరు తీసుకోండి. ఈరోజు సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ అమరావతి స్టార్ట్ చేశారు. ఆయనకి ఆహ్వానం పంపడం జరిగింది. అట్లీస్ట్ ఒక ప్రతిపక్ష నేతగా వచ్చి అక్కడ హుందాగా కూర్చుని ఉంటే అతని గౌరవం ఏమయ్యేదండి? లేదు కదా, అది కూడా లేదు. ఎందుకంటే ఇతని మీద నమ్మకం పూర్తిగా ప్రజలకి, కార్యకర్తలకి పూర్తిగా పోయిందండి. ప్రజలకైతే లేదు, కార్యకర్తలు కూడా ఈ రోజు ఇతని మీద నమ్మకంతో లేరు. అందువల్లే నా కార్యకర్తలను నేను పట్టించుకుంటాను, నేను చూస్తాను, నేను ఇది చేస్తాను. ఇప్పుడు ఇందాక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయన చాలా సీనియరు. ఎస్, ఆయన సీనియర్. కార్యకర్తలను ఎలా ఇది చేయాలో తెలుసు అంటే ఎస్, ఇప్పుడు కార్యకర్తలు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఒకటి సార్, తెలుగుదేశం పార్టీ ఒక జవాబుదారీతనం తీసుకుని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పరిచింది.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, మీరు ఒక బాధ్యత గల పౌరులుగా, బాధ్యత గల పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులుగా మీరు ఏ కార్యక్రమాన్నైనా మీరు కూడా పర్యవేక్షించండి, మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వండి, ప్రజలకి మంచి చేయండి, ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పినటువంటి ధీరోదాత్తమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నేను తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, నెక్స్ట్ టైం నేను కార్యకర్తలు పట్టించుకుంటాను, ఇది 2.0, నేను కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని చూస్తానంటే, సార్ కార్యకర్తల సంక్షేమానికి ఈ రోజు వరకు కూడా అతను చేసింది ఏమీ లేదు. అదే 2009 నుంచి కూడా లోకేష్ బాబు మరి ఏదైతే మరి కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేసి ఆ రోజు మరి 2 లక్షల రూపాయలు బీమా ప్రకటించడం జరిగింది యాక్సిడెంటల్ డెత్కి. అట్లాగే ఈ రోజు 5 లక్షలు చేసాం. అంటే కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు. ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి సిస్టమ్ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళ కార్యకర్తల కనీసం ఈ రోజుకైనా వాళ్ళ కార్యకర్తల సంక్షేమానికి ఏమైనా చేశాడండి నేను? కనీసం ఈ రోజుకైనా వాళ్ళ పటిష్టమైనటువంటి కేడర్ ఉందండి? ఈ రోజు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళ గాలివాటంగా ఆ రోజు గెలిచారు ఒక్క అవకాశం వల్ల. అదే రాజశేఖర రెడ్డి గారి మీద సింపతి వల్ల వాళ్ళ అబ్బాయి అనే ఒకే ఒక ఇదితోటి వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. చూశారు, అయిపోయింది. ఇది ఎంత దారుణమైన ఓటమండి ఇది. 11 సీట్లకు పరిమితమై వైనాట్ 175 అన్న వ్యక్తి 11 సీట్లకి పరిమితం చేశారు జనాలు. అయితే దీన్ని కూడా ఈరోజు గుణపాఠంగా నేర్చుకోవట్లేదు అతను. మేము అనేది ఏంటంటే ఈ రోజుకైనా రియలైజ్ అవ్వాలి కదా, ఈ రోజుకైనా నేను తప్పు చేశాను, ప్రజలు నన్ను శిక్షించారు అంటే నేను ఏదో ఎక్కడో తప్పు జరిగింది, ఖచ్చితంగా నా పరిపాలన మీద నేను చేసుకుంటానని ఓన్లీ అప్పులు చేసి ఓన్లీ ఈయన బ్యాంకుల్లో వేయడం వరకు చేసినాడు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది.